ఉంటే ఎంత అవమానించుంటారు. నేను అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ, ఇదంతా ఎవరు చేశారండి అంటే తన తండ్రి అయిన దేవుడే దగ్గరుండి తన కుమారుడికి అధ్యక్షత చేసినట్టు చేస్తున్నాడు అని పిలుస్తున్నాడు కదా. ఇప్పుడు పాట పాడతారు, ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ చెప్తారు, తర్వాత రెండో మెసేజ్ చెప్తారు, తర్వాత మళ్ళీ వర్షిప్ చేస్తారు, తర్వాత మళ్ళీ మీకు ప్రభురాత్రి బోధన పంచుతారు. ఇలా అధ్యక్ష చేస్తున్నాడే, ఇది మీకు అర్థమైతే దేవుడు ముందే చెప్పాడట. చెక్కల మీద కొట్టేస్తారు, దారుణంగా చిలివెత్తేస్తారు, చూస్తుండగా ఈడ్చుకెళ్ళిపోతారు, చూస్తుండగా ఇదిగో సిలివేసి చంపేస్తారు. ఇదంతా దేవుడు అధ్యక్ష చేస్తున్నాడట. నెక్స్ట్ నా కొడుకుని నేరస్తుల మధ్య వేలాడదీసేస్తారు. 12వ వచనంలో ఒక మాట రాస్తుంది చూడండి. 12వ వచనంలో ఒకసారి చూద్దాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుదును. కొంచెం జాగ్రత్తగా చూడండి, అక్కడ కొన్ని రికార్డ్స్ రాయబడుతున్నాయి. చదవమ్మా, చదువు. ఎలయనగా మరణము నొందునట్లు తన ప్రాణమును దారబోయడం ఏంటండి? మన ద్రాక్ష రసం గ్లాసుల్లో ఎలా అయితే పోస్తున్నామో మరణాన్ని అలా దారబోసేసాడట. దగ్గరకు పోయి, ఏంటి నీకు ఈ పరిస్థితి ఏంటి, ఇలాంటి పరిస్థితి ఏంటంటే మీకు ఈ డయాస్ అట్మాస్ఫియర్ మీకు అర్థమవుతాయని అంటాడట. నా తండ్రి ఈ భూమి అనే పీఠం మీద, ఈ భూమి అనే బలిపీఠం మీద ఈ టైంకి నా తండ్రి ఇలానే చేయమన్నాడు, నా ప్రాణం దారబోయమన్నాడు, అందుకే దారబోసేస్తున్నాను అంటాడట. తండ్రి చిత్తం కొరకు ఎంత నలిగిపోతున్నాడు చూడండి. ఇంకా కిందకి చెబుతున్నాడు, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయన. ఎవరట? అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వాడిని గూర్చి విజ్ఞాపన చేసిన, అసలు నచ్చని విషయం, అసలు జీర్ణించుకోలేని విషయం రాస్తున్నాడు. అతిక్రమం చేయి వారిలో ఎంచబడి. అతిక్రమాలు చేయాలంటే దాని పదం ఏంటి? వాడిక బైబిల్లో మూలంలో ఇలా రాశారు, ఖైదీల మధ్య, నేరస్తుల మధ్య నేరస్తులుగా ఉన్నాడట. నేరస్తుల మధ్య నేరస్తులుగా ఉన్నాడట, ఖైదీల మధ్య ఖైదీలుగా ఉన్నాడట. ప్రశ్న అడుగుతున్నాను, ఆయన నేరస్తుడా? దేవుని కుమారుడు. ఆయన ఏ నేరమన్నా చేశాడా? ఏ నేరమూ చేయలేదు. ఆయన యందు ఏ కపటమైననో, ఏ అబద్ధమైననో, ఏ మచ్చైననో, మరకైననో ఉందా? ఏమీ లేదు. ఒక నిర్దోషి, ఏ నేరాలు చేయని వాడు. ఆయన అడుగుతున్నా, ఆయన నేరస్తుల మధ్య ఉండడం ఏంటి? ఆయన ఏ నేరం చేశాడు? ఆయన నేరస్తుడిగా తన తండ్రి దగ్గరుండే, ఇదిగో అటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక నేరస్తుడు, ఇటువైపు ఒక నేరస్తుడు, ఆ మధ్యలో ఉన్న వ్యక్తి కూడా నేరస్తుడిగా వేలాడతీయండి. తండ్రే పర్మిషన్ ఇచ్చేశాడట. జీర్ణించుకోలేని మాట, మనసు ఒప్పుకోని మాట. ఆ కుడివైపు ఉన్నవాడు నేరస్తుడు, ఈ ఎడం వైపు ఉన్నవాడు నేరస్తుడు, ఈ చుట్టుపక్కల ఎవడు సిలివెక్కిన అందరు నేరస్తులు, ఆ మధ్యలో ఉన్నవాడు నేరస్తుడు అని అడిగితే పరలోకమందున్న తండ్రి తన గుండెను, తన కంటిని ఒక్కసారి ఇలా మీద చేయబెట్టుకుని, తన కళ్ళు ఒక్కసారి దేవుడు తుడుచుకుని ఇలా అంటాడు, ఎస్, నా మనసును బిగించి చెబుతున్నాను, నా కొడుకు కూడా నేరస్తుడే అంటాడు. అదేంటి తండ్రి, ఈ భూమి మీద పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే నీ సుతుడేగా, ఆయన నేరస్తుడు ఏంటి తండ్రి అంటే, దేవుడు అన్నాడు, ఈ లోకమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను కనుక, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వాళ్ళే పాపాలు చేశారు కనుక, నా ప్రేమ స్వచ్ఛమైందని చెప్పడానికి, మీ ప్రేమకు ప్రతీకగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రతీకగా మిమ్మల్ని కడగడానికి, నేరస్తులైన మిమ్మలను పరిశుద్ధులుగా మార్చడానికి నా ప్రాణం కన్నా ఎక్కువైన నా కొడుకుని నేరస్తుని చేశారన్నాడు. నేను అడుగుతున్నాను, అటువైపు దొంగ, ఇటువైపు దొంగ, సిలువెక్కిన వాళ్ళందరూ దొంగలు. ఆ మధ్యలో ఉన్న సిలువ, అది దొంగ స్థానం. ఆ దొంగలు ఎవరండి అని అడిగితే చెప్పండి, మనమేనండి ఆ దొంగలు. వ్యభిచారులు, అబద్ధికులు, దోచుకుని వారు, మాట మీద నిజాయితీ లేని వాళ్ళను, ఒక్క పని దేవునికి నమ్మకంగా లేని వాళ్ళను. నేను అడుగుతున్నాను, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు దేవుణ్ణి ఏ విధముగా సంతోషింపచేయలేనంత దొంగలు. దొరల్లా కూర్చున్నాం, చక్కగా తిరుగుతున్నాం, 3 పూటలు తింటున్నాం, చక్కగా ఉంటున్నాం. ఇంత జడ్జ హోదా ఎలా వచ్చిందో తెలుసా? నీ నా స్థానంలోకి మధ్యలోకి ఆయన వెళ్ళాడు. గుర్తుపెట్టుకో,
నా స్థానంలోనికి వెళ్ళాడు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఈ ఈ ఈ కార్యాన్ని ఇంత క్రమంగా నడిపిస్తున్నది ఎవరంటే దేవుడే. దగ్గరుండి అధ్యక్ష చేస్తున్నది దేవుడే. కొరడాలు ఎప్పుడు కొట్టాలో రాయించింది దేవుడే. ఎప్పుడు మేకలు కొట్టాలో రాయించింది దేవుడే. ఎప్పుడు ఆయన్ని సిలువుకి ఎక్కించాలో రాయించింది దేవుడే. ఎప్పుడు నేరస్తుల స్థానంలో పెట్టాలో రాయించింది దేవుడు. ఒక్కటేంటి, ప్రతిదీ దగ్గరుండి చేయించింది ఆయనే. అధ్యక్ష చేస్తున్నట్టు చేస్తున్నాడు. ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని. యేసు ప్రభు గురించి మళ్ళీ అడుగుతున్నానండి. ఆయన పుట్టుకలో గౌరవం లేదండి ఆయనకి. పశువులు పాక ఎలకం చెప్పింది ఆయనకి. ఆయన పుట్టుకలో గౌరవం లేదు. చివరికి ఆయన పుట్టుకలో ఎలాగూ గౌరవం లేదు. మరి మరణంలో అసలు గౌరవం లేదు. పుట్టుకలోనే గౌరవం లేదు, మరణంలోనే గౌరవం లేదు. ఏమి గౌరవించారు చెప్పండి? పుట్టుకలో ఈ లోకం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ పశువుల పాక. మరణంలో ఆయనకి ఇచ్చిన బహుమానం, ఈ లోకం ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? వస్త్రాలు తీసేసి ఉమ్ములు వేసేసి 5 కిలోమీటర్లు పచ్చిమ్రాను, 100 కేజీల పచ్చిమ్రాను భుజాన వేసి ఊరేగించి పైకి తీసుకెళ్ళి అక్కడ వేలాడి తీసిన తర్వాత ఎటకారం ఎంత చేశారో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగురా. అది ఆయనకి ఇచ్చిన గౌరవం. ఎవరిని ప్రేమించానని వచ్చాడో, ఎవరి కోసమైతే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడో వాళ్ళే ఘోరంగా 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 అవమానించారు. పుట్టుకలోనూ గౌరవం లేదు, చివరికి గిట్టేటప్పుడు కూడా గౌరవం లేదు. ఒక అవమానకరమైన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఒక భయంకరమైన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడంటే అవమానకరమైన స్థానం నీది నాదే. లోకం చూస్తుంది పోతుంది, లోకం చూస్తుంది పోతుంది. కానీ విచిత్రం ఏంటో, ఈ సీను లేదా ఈ పరిస్థితి దివారాత్రులు బైబిల్ చదివి ప్రజలకు బోధిస్తున్న ఆ పరిచయులకి శాస్త్రులకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ పండిపోయి పెద్దల మన చెప్పుకున్న వాళ్ళ బుర్రలకు ఎక్కిందో లేదో తెలియదు. కానీ మేధావులు అధికారులు అని చెప్పి తగినిందే తోసిందే ఇదే పెద్ద జడ్జిమెంట్ అని తీర్పులు చెప్పి ఆ మేకపోత గాంభీర్యం ఉన్న ఆ మోతుబర్లకు అర్థమైందో లేదో తెలియదు. కానీ నేరస్తుడికి అర్థమైంది. చాలా కేసులు చూసాం, చాలా నేర ప్రవృత్తిని చూసాం. కొడితే తిట్టే వాళ్ళని చూసాం, అంటే తిట్టే వాళ్ళని చూసాం, ముఖం మీద ఉమ్మేసే వాళ్ళని చూసాం. ఏదన్నా గాయం చేస్తే మా కుటుంబానికి శాపాలు పెట్టే వాళ్ళని చూసాం. మనకు ప్రతికూలంగా ఎవడైనా ఒక మాట అంటే నువ్వు చెప్పొచ్చావులేరా అనేవాళ్ళని చూసాం. ఎంత మేలు చేసినా, ఎంత మేలు జరిగించినా, ఎన్ని క్రియలు జరిగించినా చివరికి ఏదన్నా చిన్నది తేడా వస్తే తిరగబడిపోయి ఎన్ని పోటు చేసే వాళ్ళని చూసాం. వస్త్రాలు పీకేశారు, భయంకరంగా ఆయన కామెంట్ చేస్తున్నారు, పచ్చి మ్రానికి వేలాడదీసేశారు. ఏం మాట్లాడేటి మనిషి, ఏమనడేటి? ఇందాక నుండి గంటల వ్యవధి నుండి మేము చాలా తిడుతున్నాం. మా నోటంట బూతులు వస్తున్నాయి, మా నోటంట ఎన్నో మాటలు వస్తున్నాయి, మేము ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాం. కానీ మేము ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఒక్క మాట కూడా మాట్లాడేటని ఆ నేరస్తుల్లో ఒక నేరస్తుడు మనస్సు కళ్ళు ఆ క్రీస్తు మీద పడ్డాయి. ఏంటబ్బా, సిలివేస్తున్న ఆ ఖైదీని, సిలివేస్తున్న సైనికులు మనం తిడుతున్నాం, జడ్జిమెంట్ ఇచ్చిన పిలాతుని మనం తిడుతున్నాం, ఆ గవర్నర్స్ని మనం తిడుతున్నాం. సిలువ వేస్తున్న ఎవరిని ఏమనండేంటి, ఒక్క మాట కూడా మాట్లాడేంటి? ఆయన మౌనం వెనకాల ఏముందో చూడాలనుకున్నాడు, పరితపించిపోయాడు. అప్పటి వరకు తిట్టినాడు ఒక్కసారే నిశ్శబ్దం అయిపోయాడు. అది మత్తయి చాలా స్పష్టంగా రికార్డ్ చేశాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వచనం నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వచనం నుండి. ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తనను తానే రక్షించుకొనలేడు, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల అతని నమ్ముదుము, వారు దేవుని యందలి విశ్వాసముంచెను, ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు ఇతన్ని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు, ఒకడే కదండి, బందిపోటు దొంగలు ఇద్దరు కూడా ఎవరిని తిడుతున్నారట?
మీరు ఊహించుకోండి, దారింటి పోయే వాళ్ళు తిడుతున్నారు, శాస్త్రులు తిడుతున్నారు, ప్రధానులు తిడుతున్నారు, మంత్రులు తిడుతున్నారు, చివరికి అదే శిక్షలో ఉన్న దొంగలిద్దరూ తిడుతున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజముగా దేవుడి తనను ప్రేమిస్తే, మీకు అర్థమవుతున్నా లోకం యొక్క వ్యూ ఎలా ఉందో? లోకం ఎప్పుడు ఏం మాట్లాడుకుంటూ తెలుసా? దేవుని పిల్లలకి ఏమీ జరగకూడదు, దేవుని పిల్లలకి సీమ కూడా చిటిక్కు మనకూడదు, దేవుని పిల్లల పాదాలకి రాయి కూడా తగలకూడదు. ఈ డైలాగులన్నీ ఎవడు కొడతాడు చెప్పినా? సాతానుగాడు కొడతాడు. అదే డైలాగులు మళ్ళీ ఎవరు కొడతాడు చెప్పినా? ఆడి సంతానం కొడతాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరగదు అనుకోకండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ గాయం తగలదు అనుకోకండి. లోకం అదే మాట్లాడింది. ఈ లోకానికి అధిపతి అయిన సాతానుగాడు అదే మాట్లాడతాడు. నువ్వు దేవుని కుమారుడుగా, నీకు రాళ్ళు తగలకూడదుగా, నీకు దేవుని కుమారుడుగా, దేవాలయం నుంచి దూకు, నీకేమీ కాదుగా. ఎవడండి ఈ స్టేట్మెంట్లు ఇచ్చేది? వాడు. అలాంటి స్టేట్మెంట్లు దీవెనలుగా మారుస్తున్నది ఈరోజు బోధకులు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ కాదు. ఎవరన్నారు ఏమీ కాదు? ప్రాణాలు పోతాయి, కుటుంబాలు పోతాయి.